ఈ లోకంలో మీ అమ్మగారు మీ నాన్నగారు కాదు. వాళ్ళు మాట తప్పొచ్చాం బహుశా వాళ్ళ పరిస్థితిని బట్టి ఒకసారి అమ్మ అన్నాం కానీ అమ్మ అల్లుడికి ఏం పెట్టలేకపోయామమ్మా అంటది. తర్వాత ఏదో మాట ఇచ్చాం కానీ అమ్మ నీకేం కొనలేకపోయామంటది. వాళ్ళకి అంతవరకే ఉంది కెపాసిటీ. ఏం చేద్దారు? ప్రేమతో మాట ఇచ్చి ఉండొచ్చు బహుశా, కానీ ప్రాక్టికల్ వచ్చేపటికల్లా అంత లేదు. కానీ దేవుడి దగ్గర చాలా ఉంది. ఆయన మాట ఇచ్చాడంటే తప్పని వాడండి. నాకు ఎంత ముచ్చటేస్తుందంటే ఈ మాట గురించి. యోహాను సువార్త అంటేనే బాగా ఇష్టం నాకు. ప్రపంచానికి ఈ యోహాను సువార్త ప్రత్యేకించి ఒక ప్రింట్ వేసి పంచుతున్నారు. నేను చిన్న అంటే యవన కాలంలో ఉన్నప్పుడు యోహాను సువార్త ప్రత్యేకమైన బుక్లెట్లు మాకు ఇచ్చేవాళ్ళు. తర్వాత అర్థమైంది దీంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటో. యోహాను సువార్త ఆది కాడ నుంచి మొదలవుద్ది. ఇక దీంట్లో పుట్టుకలు ఉండవు. అర్థమవుతుందా? ఆయన చరిత్ర జీవితం అంటే ఏంటో స్పష్టంగా దీంట్లో ఉంటుంది. సువార్త పని అద్భుతంగా పరిచయం చేశాడు యోహాను. అట్లాంటి సువార్త పని చేస్తున్న క్రమములో మనకున్న మహోన్నతమైన చక్క నిరీక్షణతో కూడిన భాగ్యాన్ని కూడా యేసు ప్రభు ఇక్కడ వ్రాయించి పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మాట్లాడే మాట మళ్ళీ ఒక్కసారి మాట్లాడదామా కొంచెం ముందుకు. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మాట వింటే ఎంత లాభం అంట? ఆయన మాట విని లోబడితే ఎంత లాభం అండి? తీర్పు లేదు. ముందుగా గమనించండి, అలా తీర్పు లేదు. స్టాండింగ్ పొజిషన్లో అక్కడ గడగడ గడగడ వణుకుతారు కదండి, ఆ వణుకుడు లేదు మీకు. ఆ వణుకు లేకుండా, భయము లేకుండా డైరెక్ట్గా దేశయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. నిత్యము జీవించే నీకు అడ్డు ఎవరు ఉండరండి. ఇంకా అడ్డు అదుపు ఉండదు. ఇంకా అంతే, డైరెక్ట్ వెళ్ళిపోవడమే పరలోకానికి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, దేవుడు ఎంత ప్రేమించకపోతే అంత చక్కని డోర్స్ ఓపెన్ చేశాడు మనకి. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తావు. మరి తీర్పు ఎవరికి? తీర్పులు 5 రకాలు ఉంటాయండి. చెప్తాను తీర్పు గురించి చెప్పి ముందుకు వెళ్తాను. బాగానండి. 5 రకాల తీర్పులు ఉంటాయి లోకంలో, దేవుడు పంచే తీర్పులు. ఒకటి గమనించండి, చక్కని విషయం. చాలామంది అంటారన్నమాట, దేవుడు ప్రేమమయుడు ఉంది. అది కూడా ఉంది. యోహాను పత్రికలో ఏముంటుంది? హెబ్రీ పత్రికలో ఉంటుంది ఇంకో మాట చూడండి, 12:29. ప్రేమామయుడనే పాట పాడుతున్నా చూడండి. ప్రేమామయుడు క్షమిస్తాడు, ప్రేమామయుడు అరలిస్తాడు, ప్రేమామయుడు అన్నీ ఇస్తాడు, ప్రేమామయుడు నీకు అన్నీ ఇస్తాడు. ఈ పాటలు బాగానే ఉన్నాయి, కరెక్టే. బొమ్మ బొలుసు కూడా ఉంటుంది రూపాయి కాయిన్కి. అర్థమవుతుందా? ఇంకో వైపు ఏంటుందమ్మా, అక్కడ ఎన్నో వచ్చినది? 29 వచ్చింది. అవునమాట. దహించు అగ్ని ఎప్పుడు కనపడద్ది? దహించు అగ్ని రోషం తీర్పులో కనపడద్ది. దేవుడు ప్రేమామయుడే. అర్థమవుతుందా? తీర్పుతో వచ్చేటప్పటికల్లా గడగడ వణుకుతారండి. అగ్ని నేత్రాలతో కూర్చున్నాడు ఆయన. అది మనిషికి అర్థం కావట్లా. చూడొచ్చాంలే అప్పుడు కదా ఇప్పుడు. ఇది ఒక మాటలు ఎక్కువైపోతున్నాయి బాగా. జాలేస్తుంది ఒకసారి నాకు. నిజంగా దైవజ్ఞానం ఉండి నిరీక్షణతో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే నిజంగా జాలేస్తుంది మనకి. అయ్యయ్యో గొయ్యుందరా అక్కడ అంటే కనుక చూడొచ్చాము అప్పుడు చూద్దాంలే, వెళ్ళాడు వెనకుండా గోతులు పడ్డాడు కూడా. అలా అయిపోతున్నారు మనుషులు. కాబట్టి కాయిన్కి 2 వైపులా ఉంటుంది. ఒకవైపే కాదు, ఒకవైపు ఏంటి? ప్రేమామయుడు, రెండో వైపు ఏంటి? దహించు అగ్ని. అది తీర్పులో కనపడద్ది. దహించే అగ్ని నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న చిన్న శిక్షలే అవన్నీ కూడా దేవుడు ఇచ్చే శిక్ష, దేవుడు తన బిడ్డలను ప్రేమించి. కాబట్టి దేవుడు ప్రేమించి వాస్తవాలన్నీ మాట్లాడేశాడు ఆయన. దాంట్లో ఒకటేంటంటే తీర్పుల గురించి మాట్లాడాడు బైబిల్లో. తీర్పులు ఎన్ని రకాలని చెప్పాను? 5 రకాలు. చూడండి, ఒకటో తీర్పు ఏంటంటే, ఒక తీర్పు పాపమునకు తీర్పు. అయిపోయింది అది. సర్వమానవాళి పాపముల కొరకు దేవుడు తీర్పు తీర్చేశాడు యేసు ద్వారా సిలువలో. అది అయిపోయింది. బాగానండి మాటల్ని.
ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారిని పంపుకున్నాడు, సిలువలో చంపుకున్నాడు. ఆయన తీర్పది. సకల మానవాళ్ళందరి పాపాలన్నీ కూడా ఆయన మీద వేశాడు, శిక్షించేసుకున్నాడు. ఆయన చివరికి చంపేసుకున్నాడు. అది అయిపోయింది యేసుప్రభు ద్వారా తీర్పు అయిపోయింది. రెండవది అంటే కలవర శిలువలో జరిగిన తీర్పు. మీకు అర్థమవుతున్న మాటలో, సర్వమానవాళికి తీర్పు విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని బలియాగం చేసుకున్నాడు దేవుడు. ఎంతో ప్రేమ. ఆ తీర్పు అయిపోయింది. రెండవది తన బిడ్డల మీద తీర్పు. హెబ్రీ పత్రిక 12:7-8. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. ఇప్పుడు బతుకున్న వారి విషయంలో తీర్పిది. తన బిడ్డల విషయంలో తీర్పండి. నువ్వు యేసుప్రభు నమ్ముకొని బాప్తిసం పొందుకొని సంఘములో సభ్యులుగా చేర్చబడి సంఘ సభ్యత్వంలో బలంగా సాగుతూ వాక్యములో పెరబడుతున్నప్పుడు, మీరు స్లిప్ అవుతున్నప్పుడు, దోషాలు చేస్తున్నప్పుడు, నేరాలు చేస్తున్నప్పుడు, దేవుని ఆయాసపరుస్తున్నప్పుడు చిన్న చిన్న శిక్షలు వస్తావంటే అది రోగాల రూపంలోను, ఇబ్బందుల రూపంలోను. మీరు బాగా అర్థం చేసుకోవాలి విషయం. ఇక్కడ కూడా ఉంటుంది శిక్ష. అప్పుడు మీ ప్రేమాడిన పాటలు పాడినా సరే ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మాట్లాడిన వెంటనే బయటపడ్డావా, బతికిపోయావు. లేకపోతే ఏదో రకమైన శిక్ష ద్వారా, ఒక ఇబ్బంది ద్వారా నీకు తీర్పు తీరుస్తాడు దేవుడు. ప్రేమతో తీర్పది. సెట్ అవటం కోసం, సరవటం కోసం. నిజమేనండి, మనిషి పాపం చేసినప్పుడు ఈ లోకంలో కూడా అనిపిస్తాడండి. అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంటుంది. చదువుతారా మాట? తండ్రి శిక్షంపని కుమారుడు ఎవరండి? ఆ శిక్షలో భాగమేంటి? ఉన్నారు ఈ ఆర్థిక ఇబ్బందో, ఈ రోగమో, లేకపోతే ఇంకోటో కొన్ని వదులుతూ ఉంటే సాతానికి కూడా పర్మిషన్ ఇస్తాడు దేవుడు. ఇంకా మాట అనలేదు, కొన్ని రోజులు ఉంచి ఉండరా అంటాడు. అంతే, పర్మిషన్ ఇచ్చి మరీ వదులుతాడు. అందుకే మీరు కొంచెం భయం కలిగి ఉండండి బిడ్డలారా. నాకు చాలా వేదన ఏంటంటే కనుక, ఎలాగో ప్రభువుని నమ్మాం, ఎలాగో ఒళ్ళోకి వచ్చేసాం కదా, చక్కగా గారంగా ఉండండి ఆయన దగ్గర. ఎందుకు ఈ పొరపాట్లు చేసి, తప్పులు చేసి, ఇంకా శరీర దేహాన్ని లోబడిపోయి, లోకానికి లోబడిపోయి, దేహానికి లోబడిపోయి ఎందుకు దీవుని పోగొట్టుకుంటున్నారు మీరు? ఆ ఫ్లోలో వెళ్ళిపోండి. ఎనర్జీని తగ్గించబాకండి. ఇంకా పెరగాలి కదండి. సంఘం విషయంలో సేవకులు కొన్న వేదన ఇదేనండి. సంఘానికి వస్తూనే ఉంటారు, బలహీన పడిపోయి అనేక మందికి సంఘానికి అవమానకరంగా, దేవునికి అవమానంగా జీవిస్తూ ఉంటారు. ఎట్లాగండి? పాపం అంటే తెలియక, పుణ్యం అంటే తెలియక, లోకం అంటే తెలియక, దేవుడు అంటే తెలియక ఉన్న వాళ్ళందరూ ఎంత భయంకరంగా నశించిపోయినా ఆ లెక్క వేరు. మీకు పాపం అంటే తెలుసు, పరలోకం తెలుసు, అన్నీ తెలిసినా మీరు ఎందుకు బలహీన పడుతున్నారు బిడ్డలారా? ఈ లోకంలో శిక్ష అనిపిస్తున్నాం మనం. అన్నిటికంటే భయంకర శిక్ష తెలుసు మీకు? తప్పు చేసిన తర్వాత అక్కడి నుంచి మొదలవుద్ది మనశ్శాంతి లేకుండా పోవటం, వేదన మొదలవుద్ది. మీరు ఇప్పుడు గ్రహించలేదా? పరిశుద్ధాత్మలు లోపలే విలువలాడిపోతూ ఉంటాడు ఆయన. నా కళ్ళ ముందే ఈ పిచ్చది ఇలా చేస్తుంది అండి, నా కళ్ళ ముందే ఈ పిచ్చాడు తిరుగుతున్నాయండి, నా కళ్ళ ముందే నన్ను తప్పించి ఎక్కడికి వెళ్తుంది ఈ పిల్ల? ఈ ఆలోచనలే అండి. అసలు వాక్యం ఓపెన్ చేయమంటే వాక్యం ఓపెన్ చేయదు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయదు. మీరు డమ్మీగా ఉన్నంత వరకు, వాక్యానికి ప్రార్థన దూరంగా ఉన్నంత వరకు గమనించండి, మీ పాపంలో ఖచ్చితంగా పడతారు. మీరు రాసుకోండి అవసరమైతే. మీరు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా 2 రోజులు గడపండి, 3వ రోజున దెయ్యం వచ్చి కూర్చుంటుంది అక్కడ. అందుకే మీకు సెక్యూరిటీ బైబిల్ అండి, వాక్యం అండి, ప్రార్థన అండి. ఈ లోకంలో శిక్ష అనుభవించడం కోసం కారణంగా నువ్వు పోగేసుకుంటావా? అంత అవసరం అంటారా? ఒక పక్కన దేవుడు మాట్లాడుతూ ఉన్నా సరే గర్వం కాదు అది? అంత గర్వం నీకు? దేవుడు ప్రేమించి గద్దించి మాట్లాడుతున్నప్పుడు కూడా చక్కబడకుండా, అయ్యో దేవుడు నా పొరపాటుని, నా దోషాన్ని దావీదు వలె నా ముందు పెట్టి గద్దిస్తాడు కదా, ఇది అంత అవసరమా? ఎంత బాగుంటుందండి ఆ గద్దింపు, ఆ శిక్ష ఎంకెంత రుచుకుంటుందో. ఒక్కొక్కసారి మీరు గమనించండి, దేవుడు మాట్లాడిన తర్వాత మీకు వచ్చే చిన్న చిన్న శిక్షల విషయంలో గమనించండి. ఎవరు జాలిపడరో, జాలిపడితే మేము తప్పు చేసినట్లు లెక్క. నిజమేనండి. అలా కొన్ని వదలదాం, వాళ్ళని ప్రార్థన చేద్దాంలేండి, కంగారు పడద్దు మీరు. ఎన్నిసార్లు గద్దించినా సరే ఇంకా మారకపోతే దేవుడు కూడా ఏమవుతాడంటే అలా ఉంచండి ఆయన్ని ఆ ఫోల్డర్లో. బాప్తిసం పొంది రక్షించబడిన ప్రతి బిడ్డకున్న తీర్పు ఇది.
ఈ లోకంలో ఉండే తీర్పు అండి ఇది. చదువు మరోసారిది. హెబ్రీ 12:10 7-8. శిక్షాఫలం పొందుటకే మీరు శిక్షాఫలం పొందుటకు సహించున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే డోంట్ వర్రీ, ఎస్ నా వల్లే వచ్చింది ఇది. ఇప్పుడు యోనా పడవ మీద నుంచి వెళ్తున్నాడు, పడవ ఎక్కాడు, ఏదో రకంగా పారిపోయి ఎక్కాడు మొత్తానికి బలవంతంగా. ఇక్కడ ఎక్కిన తర్వాత ఏం జరిగింది? తుఫాన్ వచ్చిందా? ఎవరి మట్టి వచ్చింది ఇప్పుడు? అది ఎవరు చెప్పారు? చెప్పండి. యోనా పడవ మీద ప్రయాణం చేస్తామని తుఫాన్ వచ్చింది. అర్థమవుతుందా? పారిపోతుంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ ఎవరెవరు వచ్చింది? ఎవరు చెప్పారు ఆ మాట వాళ్ళకి? యోనా చెప్పాడండి. ఒప్పేసుకున్నాడు. అయ్యా నా వల్లే వచ్చింది అయ్యా, నన్ను తీసి సముద్రంలో పడేయండి, తిమ్మింగళం వచ్చేస్తుంది, దాన్ని మింగేద్దని ఏం కళ్ళగానే ఆయన. అర్థమవుతుంది మీకు? ఆయన ఒప్పుకున్నాడు. గమనించండి, ఈ తుఫాన్ రావడం కారణం నేనే, నా దోషానికి శిక్ష పడింది, మీరెందుకు బలైపోతారు? ఇష్టపడండి నన్ను. మీరంటారన్నమాట, తప్పు చేసింది నువ్వే. ఏమంటావు? నీ వల్ల వచ్చింది, నువ్వు ఒప్పుకోవు. నా కొంప కొల్లేటప్పుడు నువ్వే కారణం. ఎవరికి వాళ్ళు పిల్లలు, అమ్మ నాన్న మీద, అమ్మ నాన్న తల్లిదండ్రుల పిల్లల మీద, భర్త మీద భార్య భర్త పెట్టుకోవడం తప్ప ఎవరన్నా అలా ఆగి నా కద్రతనము, నా పాపము, నా దోషము, నా ఆలోచన బట్టి వచ్చిందని ఎవరన్నా పరిశీలించుకుంటారని ఆ దేవుడు వెయిట్ చేస్తాడండి ఆ శిక్షలో. అందుకే మేము కూడా ఒకసారి దేవుని సేవకులు, నిజంగా వాక్య జ్ఞానం ఉన్న సేవకులు కూడా అమాంతంగా వెళ్ళిపోయి వాలిపోము. ఎందుకంటే కొన్ని మాకు కనపడతా ఉంటాయి కదా వాళ్ళ బలహీనతలు ఏంటో. సంఘానికి ఇర్రెగ్యులర్ రావటం, లేకపోతే లెక్కలంతనంగా ఉండటం, లేకపోతే వాళ్ళ ప్రేమ లేకపోవటం, సంఘంతో కలవపోవటం, ఈ విషయాల్లో ఇవే మాకు కనపడే. ఇంకేం కనపడితే మిగిలిన పర్సనల్గా మాకేం కనపడవు కదా, అది దేవునికి తెలుసు. ఒకసారి మమ్మల్ని కూడా మీరు మాయ చేస్తారు. ఏ పాపం తెలియదు పాస్టర్ గారు, ఏమిటో వచ్చేసింది టైఫాయిడ్ జ్వరము. అలాగనే పాపం కోసం టైఫాయిడ్ వస్తుంది నేను అంటలేదండి. ఏ రకంగా వచ్చినా ఏం వచ్చినా పరిశీలించుకుందాం బిడ్డలారా. ఎందుకంటే ఈ తీర్పు మన కోసమే, ఈ లోకంలో సరి అవటం కోసం, సెట్ అవడం కోసం అండి. చదువు మాట. అమ్మా, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే, శ్రమ కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగ చేసేదను. నా నామం అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఎంత ప్రేమ అండి నా మీద. నిజమేనండి, ఏదో ఒక సఫర్ అయితే అయ్యాం కదండి, ఆ ప్రేమ చాలా బాగుంటుందండి. ఒక్క దెబ్బతో దావీదు మోకరించాడు, కందిని బలబలా కారిపోయింది. మళ్ళీ జీవితంలో నాయనా నాకు బుద్ధి వచ్చిందనేసి కామ్గా వెళ్ళిపోయి దేవుని కనపరుచుకున్నాడు ఆయన. క్రైస్తవులకు ఉండే భాగ్యం ఇదే కదండి. ఎంత ఓచుకుంటున్నాడు చూడండి సార్, ఆలోచించి మీరు ఎప్పుడన్నా గమనించారన్నమాట. ఎంత ఓచుకున్నాడు, ఎంత తట్టుకుంటున్నాడు ఆయన. చాలామంది అండి ఈ దోషం పాపం అంటే ఏమనుకుంటారు, పబ్లిక్లో వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, ఇంకే కొన్ని ఉంటాయి కదా, అదే అనుకుంటారండి. అసలు నీ మైండ్ ఎలాంటిది, నీ మాట ఎలా ఉంటుంది, సాఫ్ట్గా చక్క ప్రేమగా ఆప్యాయంగా ప్రతి విషయంలో ఉండాలండి. శత్రువు వచ్చి నిలబడినా సరే, బ్రదర్ ఏంటి బాగున్నావా అంటే కుప్పకూలిపోతాడు. ఏం జరుగుద్ది? దేహాన్ని కాపాడుకునే విషయంలో ఆత్మను పోగొట్టుకుంటావారు పిచ్చోడా, పిచ్చమ్మా. ఏం జరుగుద్దండి? దేవుడు అందుకు చెప్పాడు, ఏం చెప్పాడు? ఆత్మను దేహమును చంపి నరకములో పడేసేవాడు ఉన్నాడు, వాళ్ళకి భయపడండి. దేహమును చంపవారికి ఎందుకు భయపడుతున్నాడు? చంపి ఆ భయం నువ్వు పాపం చేస్తున్నావు, ఆత్మను పోగొట్టుకుంటున్నావు. ఇద్దరం చంపేసి మొన్న ఆ తలహా పట్టుకు వెళ్ళిపోయాడు జైలుకి. అక్కడికి వెళ్ళిపోయాడు, స్టేషన్కి వెళ్ళిపోయాడు. అతను చంపేది నేనే అన్నాడు అంతే. నిజం చెప్పాలంటే ఆడుకున్న జ్ఞానం కూడా మనలేదు. నిజమే, నేను చెప్పానా, నేను అన్నానా, ఎవరు నీ రుజువు ఎవరు అలా మాట్లాడకూడదు క్రైస్తవులు. నిజంగా నిందేశారు అనుకోండి, దేవా నీకు తెలుసుగా, కామ్. అర్థమవుతుందా? వాదించడం అవసరం లేదండి మనకి. యేసుప్రభు వాదించడం అనుకోండి, మిగులుతారు అక్కడ.
మిగులుతారండి? సిలువ దగ్గర ఆయన వాదించాడా? పౌలేం వాదించాడా? స్టెఫనా వాదించాడా? మరి ఎవరికి లేని బుద్ధి నీకు ఎలా వచ్చింది? వాళ్ళందరూ ఎవరు? మన పూర్వీకులేగా. వాళ్ళకి లేని బుద్ధి, నాయకుడు లేని బుద్ధి నీకు ఎలా వచ్చింది? ఎందుకు ఆ కోపాలు గదరతనాలు ఎందుకు వచ్చినాయి? అలా ఆ గేయాలతనం ఎందుకంట? శిక్ష ఉంది బిడ్డలారా, జాగ్రత్త 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 జాగ్రత్త. నువ్వు గనక పరిశీలించుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా దేవుని అడగవచ్చు, ప్రభా ఎందుకు వచ్చింది ప్రభా ఇది? ఒకవేళ నీ మహిమార్థం వచ్చిందా, ఉంచు ప్రభా నీ పని. పరీక్ష కోసం వచ్చిందా, ఉంచుకో. ఒకవేళ నేను పరీక్షించుకొని సరి చేసుకుంటా కొంత వచ్చిందా, ప్రభా నాయన తట్టుకోలేము ప్రభా నన్ను క్షమించనేసి ఒప్పేసుకో. ఆ తీర్పులోనికి ఇంక వెళ్ళ నువ్వు. దేవుని కనపడండి ఒకసారి. మూడవ తీర్పు పరిశుద్ధుల మీద తీర్పు. పరిశుద్ధుల తీర్పు న్యాయపీఠం దగ్గర, అది రేపు మాట్లాడతాను, టైం చాలదు మనకి. పరిశుద్ధుల తీర్పు ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది ఇది. అందరూ కూడా యేసు ప్రభు నమ్మక రక్తంలో కడగబడిన వారు అందరూ కూడా పరలోకం వెళ్తారు ఏదో రకంగా. కానీ అక్కడికి అడ్రస్ ఉంటాయి, కొన్ని స్థానాలు ఉంటాయి, అక్కడ కూడా తీర్పు ఉంటుంది, అది రేపు మాట్లాడతాను. నాలుగవది పాలించబడుతున్న వారిపై తీర్పు. 1000 ఏళ్ల పరిపాలనలో తన బడుల విషయంలో లెక్కలేనితనంగా ఉండి ఏ సహాయం చేయకుండా ఉన్నారే వాళ్ళ విషయంలో తీర్పు ఉంటుంది. గొర్రెలు మేకలు విడదీసే పరిస్థితి అనే బిడల విషయంలో పట్టించుకొని వారి విషయంలో తీర్పు ఉంటుంది. ఉంటుందా? మార్చండి. మేకల నుండి వేరుపరచుదగా చూసారండి, అవి డివైడ్ అయిపోతారు. అక్కడ కొంతమంది తన బిడల విషయంలో కొంతమంది సహాయం చేసి చెరలో ఉన్నప్పుడు దర్శించి వారి విషయంలో ఓదార్చి వాళ్ళు కూడా చక్కగా మారినప్పుడు వాళ్ళ విషయంలో కూడా సంతోషంగా దేవుడు సహాయం ఇస్తాడు. కఠినంగా ఉండి ఒకవేళ నాయకులుగా ఉండి అధిపతులుగా ఉండి శిక్షిస్తే కనుక వాళ్ళకి భయంకరమైన తీర్పు ఉంటుంది. చదువుమాట. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వానికి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టండి. ఆ టైంలో తన బిడ్డలు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు కొంతమంది గమనించండి, శ్రమల పాలవుతారు, జైలు పాలవుతారు. ఆ టైంలో డబ్బు ఉన్నా అన్నీ ఉన్నా సరే ఎవరు ఆదరించరు. అలాంటి వాళ్ళకి తీర్పు ఉంటుంది అక్కడ. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. చాలు, ఈ తీర్పు అండి. వివరంగా చెప్పడానికి చాలా సమయం చాలా అది, కాబట్టి కొంచెం బ్రీఫ్కి వెళ్ళిపోతున్నాను. ఒక అవగాహన ఇస్తున్నా, తర్వాత మళ్ళీ ఫ్రీగా మాట్లాడతా వీళ్ళ గురించి. లాస్ట్ ఏంటంటే 5వది పాపుల మీద తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు. ప్రకటన 20:11 నుంచి మీకు అర్థమవుతుంది. ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడలేకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట సింహాసనం ముందు గడ 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 వణుకుతూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగేది తీర్పు ఇది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ తీర్పు లోకస్తులకి, దేవుని నమ్మని వాళ్ళకి, దేవుని లెక్కలేనితనంగా ఉన్న వాళ్ళకి, పాపములో మోజులో ఉన్న వాళ్ళకి, పాపములో మునిగి తేలిపోయి ఆహా అనుకున్న వాళ్ళందరికీ తీర్పు ఇది ఫైనల్. సువార్త నాకు వద్దు, పరలోకం నాకు వద్దులే, యేసయ్య అసలు వద్దు, సంఘంతో పని లేదు, నాకు లోకంలో పాపాలన్నీ కావాలి అనుకున్న వాళ్ళందరికీ లాస్ట్ జడ్జిమెంట్. యేసుకు శత్రులుగా ఉండి నశించిపోతున్న వారందరూ కూడా చివరి తీర్పు అండి. ఏమవుతాం అక్కడ? చాలేక వివరంగా చాలా టైం పడుతుంది మనకి. ఈ 5 తీర్పులు ఉన్నాయి మనకి, గమనించండి. నా ప్రియ దేవుని సంఘమా, కొంచెం ముందుకెళ్తున్నా, బాగా అర్థం చేసుకోండి. మనము ఈ తీర్పులలో గమనించండి, ఏ తీర్పులో కూడా మనం ఉండకుండా ఒకే ఒక తీర్పు మనకి ఏంటంటే న్యాయ సింహాసనపు తీర్పు. అక్కడికి వెళ్తాం మనం, అది మందే. విశ్వాసులుగా ఉన్నవారు, సంఘములకు వస్తున్న వాళ్ళు, వాక్యాన్ని వింటున్నవారు, నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణలో కొనసాగుతున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ మనకి అడ్రస్ ఉంటే అదే మనకు కావాలి. అయితే గమనించండి, ఇక్కడ ఏ స్థాయిలో ఉండాలో నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే ఉంటుంది. నేను చెబుతూ ఉంటా కదండి, అప్పుడప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు
ప్రతి వారం కూడా గుడికి వస్తున్న వాళ్ళు, కొంచెం బలహీన పడుతున్న వాళ్ళు, బలముగా ఉండి సువార్త పనిలో ఉండి వాక్యానుసారంగా బతుకులు మార్చుకొని అనేక మందికి శ్రమలు పడుతున్న వాళ్ళకి తేడా ఉన్నదా? దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి, అంతేనే కదా. బిడ్డలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ బాగా మాట వింటున్నాడండి, అన్ని పనులను చేస్తున్నాడండి, ఇంకోటి వింటలేదండి. తల్లిదండ్రులు ఎలా ఉంది, ఎవరిని చూస్తారు ఎక్కువగా? ఏం డౌట్ లేదు. నేను నమ్మాను దేవుడా అనుకుంటే సరిపోదు. నమ్మావు కాబట్టి, నాన్న కాబట్టి ఆ మూలం కూర్చో అంటాడు యేసయ్య. నువ్వు నమ్మావు కాబట్టి మూలం కూర్చో. కానీ చాలా శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, కష్టం వచ్చి గుడికి వెళ్తానంటే వాళ్ళ భర్తతో బాధలు పడి, ఎన్నో హింసలు పడి, సువార్త పనికి వెళ్తూ ఉంటే ఎన్నో బాధలు వచ్చినా సరే తట్టుకున్న బిడ్డలో వాళ్ళకు ఉండే భాగ్యం వేరు. అది మనకు కావాలి బిడ్డలారా, ఉన్నతమైన స్థానంలో ఉండే భాగ్యం. అందుగురించే యవనస్తులు మరి మాట్లాడితే ఈ టైం మళ్ళీ మీకు రాదండి. యవనస్తులతో మళ్ళీ టైం రాదు, ఇంత టైం ఉన్నప్పుడే దేవుని కొరకు శ్రమ పడుతూ నేర్చుకుంటే అసలు ప్రపంచంలో మీకు అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరంట. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి బీ కేర్ఫుల్. సంగమునకు వస్తున్న వాళ్ళు గమనించండి, బలహీనతలో పడుతున్న వాళ్ళకు కూడా తీర్పు ఉంటుంది అక్కడ, న్యాయసింహాసనం తీర్పు ఉంటుంది అక్కడ. ఆ తీర్పులోకి రాకుండా ఉండులాగా మనం బహు జాగ్రత్త పాడటం కోసం జాగ్రత్తగా మన వాక్యంలో బతుకుతాం. చూద్దాం యోహాను పత్రిక 1:7 చదువుదాం ఒకసారి. యేసయ్యకి దాపరికం ఏమీ లేదండి. నిజంగా చెప్పాలంటే బాగా భయంకరమైన వేషధారులు ఎవరంటే కనుక సంఘాల్లో ఉన్నారంట. ఇది తెలియని రీసెర్చ్లో. లోకంలో ఉన్న వాళ్ళు విచ్చలవిడితనంగా ఓపెన్గా పాపం చేస్తారండి వాళ్ళు. కానీ దేవుని నమ్మకం చెప్పుకుంటూ రహస్యమైన పాపాలు భయంకరంగా సాగిస్తున్న వాళ్ళు వేషధారులు అందరూ కూడా సంఘములు ఎక్కువ ఉంటారంట. చదవసం మాట. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవుని కనపరచండి ఒకసారి. వెలుగులో ఉన్న ప్రకారం మీరు బ్రతికితే చీకటికి సంబంధం ఉండదు, చీకటి ఆలోచనలు రావు, చీకటి క్రియలు రావు మీకు జీవితంలోకి. నేను వెలుగులో ఉన్నాను కాబట్టి ఓపెన్ హార్ట్. దేవునికి దాపరికం ఏముంటుంది? ఇంకా ఎందుకు మనం భయపడతాం? ఇంకా నేను ఆదివారం ఎలాగున్నానో సోమవారం కూడా అలాగుంటా, మంగళవారం అలాగే ఉంటా, శనివారం వరకు అలాగే ఉంటాను. అదే నిజమైన జీవితం. పాస్టర్ గారి ముందు ఎలా ఉన్నానో ఇంట్లోనే అలాగే ఉంటా, ఉద్యోగంలో అలాగే ఉంటా, కాలేజీలో అలాగే ఉంటా, ఎక్కడున్నా అలాగే ఉంటా. పాస్టర్ గారు ఏం చేయగలడు, కలెక్టర్ గారు ఏం చేయగలడు, సీఎం గారు ఏం చేయగలడు, అసలు మీ అమ్మ మీ నాన్న ఏం చేయగలరు? ఎవరేం చేయలేరు బిడ్డలారా. కానీ దేవుడి చేతిలో పడి తప్పించుకోలేము మళ్ళా. అందుకనే సమయాల గ్రంథాలు ఉంటుందన్నమాట. ఏముంటుంది? నేను హృదయాంతరంగములను ఎరిగిన వాడిని, పరిశోధించేవాడిని. తప్పించుకోలేరు బిడ్డలారా. ఎందుకండి అంత అవసరమా? నీ ప్రమేయం అండి కూడా మనం చెప్పే కదా, పాపము యేసేపు విషయంలో ఎంత లోతుకెళ్ళాం మనమన్నా. ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది అంతా కూడా. టచ్ చేయమన్నాడా? టచ్ చేయలేదే, చెప్పేశాడు డోంట్ టచ్. పాపం మీద పడినప్పుడు ఎలా తప్పించుకున్నాడు నిజంగా. ఫైనల్ ఏంటమ్మా? ఫైనల్గా ఏంటి? శవమైపోవాలి, అంతే. శవమైపోవాలి. ఊపిరి ఉంది కాబడలాగా కామ్. దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇస్తాం మనకి. పాపాన్ని తప్పించుకునే జ్ఞానం మన దగ్గరే ఉంది. పాపాన్ని ఢీకొట్టే జ్ఞానం మన దగ్గర, బలం మన దగ్గరే ఉంది. పాపాన్ని ఎదిరించే బలం మన దగ్గరే ఉంది. ప్రపంచంలో ఇంత బలము మరొకరు లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన మనల్ని. దేవుని కనపరచండి ఒకసారి. ఎందుకండి అంత ఊగులాడిపోతారు మీరు అర్థం కానీ? ఎందుకు ఊగులాడిపోవాలి? అపోహలు వస్తాయి, కొన్ని నిందలు వస్తామండి. ఐ డోంట్ కేర్. ఎవరైనా అంతేనండి. ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభువులో బతుకుతున్నప్పుడు, వాక్యంతో జీవించినప్పుడు ఏదో అనుకున్నప్పుడు నాకు ఏంటంట అలాగే సైలెంట్గా ఉంటాం. ఆయన తెలుసు మొత్తం అంతా కూడా. దేవుని నామమునకు స్తోత్రం. 1 కొరింథీ 3:13. 1 కొరింథీ 3:13. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. కాలిపోతాయి, ఏముండదు అక్కడ. ముందుకెళ్ళు. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అక్కడ ఉంటుంది న్యాయసింహ తీర్పు ఉంటుందండి మనకి.
అక్కడ కర్ర ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి. ఏది కాలిపోతుంది తొందరగా? అలాంటి పనిగా ఉంటే కనుక నువ్వేముంటుంది అక్కడ? నువ్వేం సంపాదించుకోలేదు. కష్టాలు, బాధలు చదువుకున్నాం ఇందాక. అగ్నిలో పుట్టము ఈయనేమండి దేవుడు షేం చేసుకుంటాడండి, మురుసుకుంటాడండి. ఆ శ్రమ తగిన ప్రతిఫలం అక్కడ చాలా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుందండి. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, క్రైస్తవులు పాపము చేస్తే ఇక్కడ కూడా ఉంటుంది శిక్ష, అక్కడ ఉంటుంది. తీర్పు ఉంటుంది, కొంత చిన్న తీర్పు. నరకంలో పడలేండి, చెప్తా, రేపు మాట్లాడతా ఫ్రీగా దాని గురించి. అర్థమవుతుందా? లోకస్తులు పాపం చేస్తే ఇక్కడ ఉంటుంది శిక్ష, ఫైనల్గా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఇది ప్రేమతో కూడిన శిక్ష, తన బిడ్డల పట్ల ప్రేమతో కూడిన శిక్ష. వాళ్ళు నశించిపోవటం కోసం వచ్చిన శిక్ష కాదు. వాళ్ళ శిక్ష వస్తే నశించిపోతారండి, కఠినైపోతారండి, ఇంకా పాడైపోతారు. నీకు వచ్చిన శిక్ష వల్ల బాగుపడతావని ఆశ దేవునికి. దేవుని నామమున స్తోత్రం. అలాగనేసి జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పాపం చేసి అనబాకండి. శ్రమ వచ్చింది కాబట్టి పాపం చేసి అనబాకండి దయచేసి. ఆ దేవునికి వారికి మాత్రమే తెలుసు. నువ్వెవరు మాట్లాడతాకి? నీ చెప్పరు కూడా, నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క దెబ్బతో వెళ్ళిపోయి మోకరించి ప్రభువా అంటే మళ్ళా హక్కున చేసుకుని నా ప్రియుడు, నా ప్రేమికుడు, నువ్వంటావు అంత బోర సాగేతావు చచ్చిపోయే వరకు. నా ప్రేమికుడు తన కౌగిట్లో దాచిపెట్టేవాడు ఆయన. అంత అవకాశం మనకే ఇచ్చాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 2:16. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. సరేండి, రహస్యమైంది ఏది లేదు. ప్రశ్న చేసి ఒక మూలన కూర్చోబెట్టే అంత అవసరం ఏంటి? అంత పని ఎందుకు? అంత అవకాశం ఎందుకు ఇచ్చావు నువ్వు? ప్రశ్న వేసుకుని ఎందుకు బలహీనపడుతున్నావు బిడ్డ? ఆయన బాధతో ఏదో మూలం కూర్చోబెడతావు ఎందుకండి? సంతోషంగా ఆహ్వానించి చక్కగా దండలు వేసుకుని మహిమ కిరీటం పెట్టేసి జీవకిరీటం పెట్టేసి బహుమానం ఇచ్చి జీతం ఇస్తే అంత భాగ్యం ఎందుకు పొందకూడదు మనం? పని ఆరోగ్యం తక్కువ, బలము తక్కువ, ఆరోగ్యం ఉన్నా అంతే, అనారోగ్యం ఉన్నా అంతే. ఒకవేళ జ్వరం వచ్చే హారం పడ్డామనుకోండి, దేవుడా లేపవా ఏం పడుతావు, ఏం చేస్తావు? మళ్ళీ మామూలే, వండుకోవటం, వాచుకోవడం, తినటం, పొడలటం అయిపోయింది. ఇంతన్నా పని చేస్తా బిడ్డ, ఇంతన్నా పని చేస్తాను దేవుని పని. చెప్పండి ఒకసారి ఆలోచించండి. నీ అందము, నీ శక్తి, నీ బలము దేవుని కొరకు ఇంత ఇస్తున్నావా? లోకానికి ఇచ్చేసావు. అదేనండి, ఎంత కష్టపడుతున్నావు బిడ్డల కొరకు, మరి దేవుని కొరకు ఏం కష్టపడ్డావు? నీ బిడ్డలు పర్లోకం ఇస్తారా? బాధ్యతాయుతంగా వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి కాబట్టి అయిపోయిందండి. మరి ఆయన పని ఏమవుద్ది? బిడ్డలను కన్నా, పెళ్ళిళ్ళైనా బిడ్డల కన్నా మనవాళ్ళు వచ్చినా సరే దేవుని పని ఆగొచ్చా? అది లోక సంబంధం రాజ్యంలో బాధ్యతలు అవి. పరలోక సంబంధం రాజ్యంలో చేర్చబడ్డావుగా. లోక సంబంధం రాజ్యాలకు బాధ్యతలండి. బిడ్డలకు పుట్టాలి, వాళ్ళు కన్నాలి, వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, దైవికంగా పెంచాలి, ప్రయోజకం చేయాలి. కరెక్టే. నువ్వు పొందుకోవడం కోసం ఇటువైపు నువ్వేం పని చేసావు? పరలోకం ఉన్నతమైన స్థానం కోసం నువ్వేం చేసావు? వాళ్ళ కోసమే చేసావులే, కానీ నీ కోసం నువ్వేం చేసావు? ఇటువైపు దేవుని రాజు సంబంధం కదా, భౌతిక దేహ సంబంధం కేవలం బిడ్డలను చూసుకోవడం, వంట, వార్పు అన్నీ దీనికోసమేనాక? అంతవరకేనా? అలా చేశారా ఆదిమ సంఘంలో స్త్రీలు, పురుషులు? పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలను కానీ ఇంకా ఇదే పనిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా? లేదే. అసలు ఇంకా మధురమైన మాట చెప్పమంటారా? వివాహమైన వాళ్ళు కానట్టుగా బతకమని చెప్పాడండి. ఎంత రేంజ్ అండి అది! ఏదో పొరపాటు అయిపోయినట్టుగా ఫీల్ అవ్వండి, పర్లేదు. ఇప్పుడు అన్నీ అడ్డే కదండి. భర్త వచ్చాడు, భార్య వచ్చింది, బిడ్డలు పుట్టారు. చూడండి, పిల్ల పుట్టిన తర్వాత కనపడతారా 9 నెలల వరకు? ఆ కృప కాబట్టి ఏదో ఇక మాలాగా కొంచెం దేవుని బిడ్డగా నడుతుంది, కానీ లేకపోతే వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత ఎంబడుతున్నారని వెంటనే వచ్చేస్తారా? పోనీ పిల్లోడికి ఏమన్నైతే మళ్ళీ అక్కడ 3 వారాలు మళ్ళీ గ్యాప్, పెళ్ళి కోసం మరి 3 నెలలు మళ్ళీ గ్యాప్. ఏంటండి
అసలు ఎంత బలహీనపడిపోతుంది సంఘం చూడండి. లోకములో ప్రతి దాని కొరకు ఆత్మ సంపదను పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు. భయం ఉంటలే వీళ్ళకి. అసలు దేవునికి సమస్తము తెలుసు అని చాలా బాగా స్కాన్ చేస్తాడండి. దయచేసి సాతాను గాడు కూడా పొంచి ఉన్నాడు, జాగ్రత్త, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుద్దా అనేది చూస్తున్నాడు. అందుకేనండి వాక్యం ఉన్నప్పుడు, సహవాసం ఉన్నప్పుడు, రాకడ సంబంధం జీవితం ఉన్నప్పుడు సిద్ధపడిపోదాం బిడ్డలు. ఎక్కడ స్లిప్ అవ్వబాకండి బిడ్డలు. దేహాన్ని నమ్ముకోబాకండి, చాలా పాడైపోతారు మీరు. ఆత్మను నమ్ముకోండి. ఆత్మయే 1 కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి ఆ మాట కావాలి నాకు. రహస్యములను వెలుగులోనికి తెచ్చును. ఆయనకి మరుగైంది ఏది లేదు బిడ్డ. నువ్వేమనుకుంటున్నావు? డమ్మి అనుకుంటున్నావా? కాదు. వీరుడు, శూరుడు, బలమైన వాడు నీలో ఉన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు మీరు? నాకు అనిపిస్తుంది ఒకసారి అసలు నిజంగా మౌనంగా ఉండి వండావా, తింటా, అంతే అంతే, ఇంక ఎక్స్ట్రా మాట్లాడకుండా కామ్గా ప్రభుత్వం గడిపేది బాగునిపిస్తుంది ఒకసారి. లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని డ్యూటీస్ ఉంటాయి కాబట్టి, కొన్ని వృత్తులు ఉంటాయి కాబట్టి, జీవనాధారం కావాలి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా మాట్లాడతాం. కానీ మనం నిజంగా అలా అది కూడా లేకుండా పోతే పోలా. అందుకని కొన్ని మిషనరీస్ చూడండి, మొత్తం వదిలేసుకుని ఆ దేవుడు ఏంటో, ఆ సేవ ఏంటో, ఆ ఇల్లు వాకలు ఏమైపోయిందో పడుచుకోలే. ఎందుకంటే వాళ్ళకి అన్ని సమకూర్చేవాళ్ళు, సువార్త వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే భార్య బిడ్డలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ డ్యూటీ మధురమైన డ్యూటీ అది. కానీ అంత ఉన్నతమైన రేంజ్లో వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. అందుకే పౌలు గారు పెళ్లి చేసుకోవాలా, చాలామంది మిషనరీ పెళ్లి చేసుకోవాలా, చాలామంది ఎవాంజలిస్ట్ కూడా పెళ్లి చేసుకోవట్లేదు. చాలామంది మధ్యప్రదేశ్కి వెళ్తే చాలామంది కనబడతాయి మీకు అలాంటి వాళ్ళు. కొంత సిస్టర్ గారు అది వివాహం చేసుకోలేదు, ఎందుకంటే దేవుని సేవలో ఉండాలి బ్రదర్, ఇంకేముందలే కొంచెం కాలం ఉంటే ఊపడి వెళ్ళిపోతాం, పరలోకం వచ్చేద్దని. ఏంటంటే కనుక ఆ రుచి, ఆ ఆనందము, ఆ నిరీక్షణతో ఉండే జీవితం ఉన్న వాళ్ళకి నిజంగా ఇంకా దేని గురించి ఆలోచన రావి పెట్టలారా? ఎందుకు వస్తుందండి ఆలోచనలు? ఒక ప్రశ్న వేస్తాను మీకు. మీరు ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నారో దేహ సంబంధంగా కొన్ని కోరికలు ఉన్నాయో ఒకసారి మీరు రాసుకోండి, పర్లేదు. అది కావాలి, ఇది కావాలి, పాప సంబంధంగా కోరికలు తెచ్చాలి, ఇవన్నీ ఉన్నాయో కావాలి, మీరు రాసుకోండి. రాసుకున్న మరుసటి రోజున భయంకరమైన జబ్బు వచ్చేసింది, మంచాన పడ్డారు. మీరు వెంటనే మీరు ఏమనుకుంటారు తెలుసు? మీరు ఆ చింపేయండి బాబా, చింపేయండి, మీ పుణ్యం ఉంటుంది. పొట్ల రాసుకున్న పనిమాల దాన్ని అంటారుగా, అనరా? అప్పుడు కూడా అనరా? దాచిపెట్టి మళ్ళీ బిర్యానీ తింటా మళ్ళీ వెళ్తానంటారా? ఒక ఆమె అంటుంది, వీడు మాట వినలేదండి, ఆశ్రమ హాస్పిటల్లోని మాట వినలేదండి, వీడు చెప్పే కొద్దీ విర్రవిగాడండి, ఇప్పుడు మూలపడ్డాడండి, ఇప్పుడు ఏం దిక్కయ్యానండి, ఆ తల్లి అని లేదు, ఒక పిల్లవని లేదు, ఒక బిడ్డని లేదు, విర్రవీగుతనం భయంకరంగా తాగేసి ఆ భయంకరంగా హింసించాడు మమ్మల్ని అందరిని కూడా. ఇప్పుడు తల్లి దగ్గరుండి నోట్లో పోతుంది పాలు. నీ అందం ఉంటుందా, నీ బలం ఉంటుందా, ఎన్నాళ్ళు ఉంటుంది, నీ శక్తి ఉంటుందా, దేన్ని నమ్ముకున్నావు నువ్వు? దేవుడి మధురమైన అవకాశం ఇచ్చాడు కదండి, చక్కని భర్తను చేసుకో, భార్యను చేసుకో, సంతోషంగా ఎంజాయ్ చేసుకోండి, బిడ్డలు కానండి. కానీ పరలోక సంబంధమైన పని మాత్రం మిస్ అవ్వకండి. ఆ పరిస్థితి లేదు కాబట్టి వివాహం చేసుకో. నువ్వు దేహానికి లోబడిపోయి వివాహం కాకముందే అక్రమంగా వెళ్ళావనుకోండి, మొత్తం నా పని అంతా పాడైపోద్ది, సాక్ష్యం పాడైపోద్ది. పెళ్ళైన వాళ్ళు కూడా ఒకవేళ దేహాన్ని నమ్ముకుని అక్రమంగా వెళ్ళారనుకోండి, మొత్తం స్పాయిల్ అయిపోద్ది, సాక్ష్యం పోద్ది. ఏసే కనపడ్డు ఎవరిలో, ఎవరికేమిస్తాం మీరు? నీ పిల్లలకి ఏం చెప్తావు, నీ పక్క వాళ్ళకి ఏం చెప్తావు, మీ బంధువులు బాధలు ఎవరు అసలు? అందుకే బిడ్డలరా, మీరు మీరు యేసుప్రభు వారి మాటలు వినటమే కాకుండా, యేసుప్రభు గురించి చెప్పడమే కాకుండా యేసుప్రభును చూపించండి. చెప్పకండి, ముందు చెప్పడం ఈజీ, నేనేంటి మీరేంటి, యేసుప్రభు గురించి చెప్పకండిక,
అందరూ చెబుతున్నారు, చూపించండి మీ ఇంట్లో వాళ్ళకి, మీ జీవితం ద్వారా చూపించండి. ఆత్మీయంగా బతకండి, భౌతికంగా చచ్చిపోండి. భౌతికంగా చచ్చిపోయాడు, ఆ జీసస్ చచ్చిపోయాడు, దేవుడే నాలో బతకాలి. అలాంటి కోరుతో ఉన్నప్పుడే ప్రభు ఇంకెలా ఉండాలి ప్రభువా, ఇంకెలా బ్రతకాలి ప్రభువా, ఇంకెలాగ తగ్గించుకోవాలి ప్రభు, నా సహాయం చేయ నాయన. నా ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా మారుతారని చాలామంది నవ్వుతూ ఉండండి. ఎంత బాగా ఉంటాం. ఈ సిస్టర్ గారికి వెళ్తే బాగునిపిస్తుంది. ముఖములో చక్కని కళ ఎలా వచ్చింది, ఆత్మీయమైన రేంజ్ అది. పౌడర్ రాసుకుంటారు, అది పౌడరు, సోపులు, లేకపోతే ఇంకేమైనా స్నోలు ఇంకేమైనా ఉంటాయి కదా, మొత్తం రాసుకుని అనుకో ఎలా ఉంటుందో. రాసుకుంది బాగానే ఉంది. పైన ఏం రాస్తారండి, పేర్లు కూడా మర్చిపోయాను, ఎప్పుడో చిన్నప్పుడు రాసుకునేవాడిని. యుగటర్నిక మొత్తం రాసి బీసిపో అన్నాను ఒకసారి. ఏం బాగుంటుంది ముఖం. 1000 రూపాయలు స్నో రాసింది సార్, అది ఏంటి 10 క్రీమ్ రాసింది అమ్మగారు. అయ్యో, చక్కని నవ్వండి, చక్కని ఆరోగ్యమైన ఆత్మీయ అందవండి, దానివల్లే కదిలించబడతారు మనుషులు. దేవుని నామమున స్తోత్రం. బిడ్డలారా గమనించండి, వేషధారణ సంఘంలో పెరుగుతుందేమో జాగ్రత్త, నీలో పెరుగుతుందేమో జాగ్రత్త. రణేశ్వరులో ప్రాణం పోయిందని వేషధారణ వల్ల. ఒక మాట అక్కడ పట్టుకుని మనం ముగించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి, రణేశ్వరికి వెళ్దాం ఒకసారి చూద్దాం. నాకు ఇప్పటికీ ఆ మాట విన్న తర్వాత, ప్రసంగం చేసిన తర్వాత ఇంకా సంఘంలో మార్పు రాకపోతే ఇంకెలాగండి, మిమ్మల్ని ప్రాణం పోయింది కదండి వేషధారణ వల్ల. పేతురు ఏమంటాడండి, అమ్మా ఎవరి దగ్గర నాటకం ఆడుతున్నారు మీరు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు అసలు మీరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదండి. అప్పటికి గమనించండి, అననీయ సపీరాలు ఆ టైంలో సంఘం ఎలా ఉంది, మంచి ఉద్యమంగా ఉంది. ఎంత ఉద్యమంగా ఉంది అసలు, ఎంత మన ఇంత పాడుపాడాం కదా, నాకున్న ధైర్యం చాటలు వీళ్ళకి. మీరు పాడొచ్చా, మీ దగ్గర ఏముందమ్మా, ఏం లేదు, వీళ్ళు పాడరు. నాకున్నవన్నీ నేనేమైనా ప్రభువా, ఏమైనా ప్రభువా, ఏమైనా ప్రభువా, నిజమేనా, నిజమేనా? పడక మీద ఉన్నప్పుడు కూడా దేవా నీ స్తోత్రం అని అన్నారా, అనగలరా మీరు? అసలు పాట ఈజీ పాడేశారు కదా, స్వరం బాగుంది, లయ బాగుంది, సంగీతం బాగుంది, ఇసురు పాడేశారు అంతే, మొహం పాడేశారు అంతే, పాడేసిపా. అనుభవించండి నా పాటను ఎలా ఉంటుందో. మళ్ళీ ఎవరు గురించి మాట్లాడారు ఆ పాటలో? ఒక యోబు, ఇంకోటి ఎవరమ్మా, ఒక అబ్రహాము. అమ్మో, మీరు ఇది ఎంత ధైర్యం కావాలి మీకు అసలు. అలా ఉంటాను దేవుడా అని పాట పాడేస్తారు, అంతా నీకే దేవుడా అని పాట పాడేస్తారు. రేపు ఫంక్షన్ అని 10 రూపాయలు కూడా ఇవ్వాల చాలామంది. ఏంటండి బిడ్డలారా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఉన్నది ఉన్నట్టుగా బ్రతుకుదాం ప్రభు దగ్గర. అలా బ్రతకల వాళ్ళు. అనయ్య ఎంత ముద్దుగా పెరిగారయ్యా మీరు, ఎంత చక్కగా ప్రేమించానయ్యా నేను సేవకునిగా, ఎలా కట్టానయ్యా ఈ సంఘంలో మిమ్మల్ని. ఇదేం రోగం అయ్యా మీకు అసలు, ఇదేం బాధ, ఏమొచ్చిందయ్యా మీకు అసలు, మీకు ఏం తక్కువయ్యా, అరే ఎవరేమన్నారయ్యా, అంత అవసరం అయితే ఉంచేసుకో పర్లేదయ్యా, అంత నటనెందుకయ్యా, ఎంత వేదన అండి సేవకుని. నిజంగా ప్రాణం పామని శపించాడా సేవకుడు? ఏమ్మా మిమ్మల్ని ఏమంటే సేవకుడు మీలాంటి వాడే ఏం చేయగలడు, బాధపడుతుంది తప్ప. కొంచెం బాధ ఏంటంటే, ఇంత పర్ఫెక్ట్గా పెంచి, ఇంత వాక్యంతో పెంచి, ఇంత ప్రేమతో పెంచి, ఇలా చిన్ననాటి కూడా స్లిప్ అయిపోతారు ఏంటండి, వీళ్ళు బుద్ధులు బయటపడుతుందనేసి బాధ తప్ప ఏమైనా చేయగలం మేము? కానీ ఆయన చేశాడండి. వీళ్ళు ఉండటం వల్ల మిగిలిన వాళ్ళందరూ పాడైపోతారు. వీళ్ళ ఉండటం వల్ల సువార్త పని కొరకు ధారాళంగా ఇచ్చేవాళ్ళు స్టాప్ అయిపోతారు. వీళ్ళని లేపేయాలి. అవును కదా, మీకు అర్థమవుతుందా మాటలు?
వీళ్ళు నిజంగా గనక అలాగే ఉండి బయటపడితే పొద్దున ఓహో సగం దాచుకుని సగం ఇచ్చినా సరే దేవుడు మనల్ని ఏం చేసి ఏమి ఇవ్వరాళ్ళు. సేవ జరగదుగా. మీరు కూడా చాలా అబద్ధాలు ఆడతారండి. మా దగ్గర ఏముంది బూడిద, అప్పుడు చెప్పాడు ఆయన పెద్ద నాయకుడు. ఒకళ్ళు పొరపాటున గనక పాస్టర్ గారు గనక మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా లెక్కలేమంటే గనక ఎన్ని దొంగ లెక్కలు వస్తాయో. పట్టుకురమ్మంటే ఒకవేళ బంగారం ఎన్ని గ్రాములు ఉంది, ఆ డబ్బు బ్యాంకులు ఎంత ఉంది, పొలం పొట్టలు ఎంత ఉంది, బస్తాలు ఎన్ని ఉన్నాయి, అదెన్ని ఉన్నాయి, ఇంట్లో వస్తువులు మొత్తం అన్నీ కూడా లెక్కలేసారమ్మంటే రాజుగారి కూడా పెళ్ళికి పాలు వేసినట్టు ఉంటుందేమో. బిడ్లారా మీది అవసరంలా, కానీ నువ్వే కావాలి యేసయ్యకి. ఇక డ్యామేజ్ అయ్యింది ధనం కాదు, పర్సన్స్ డ్యామేజ్ అయ్యారు. అద్భుతమైన దేవుడు అండి దేవుడు, మన దేవుడు ప్రేమ గల దేవుడు, రోషము గల దేవుడు. ఇక్కడ కనపడింది దేవుడు, అక్కడ రోషం దహించే ఇప్పుడు కదండి. రోషము గల దేవుడు మన దేవుడు. తట్టుకోలేకపోయాడండి వేషధారిని. ఎంతమంది ఈ బలహీనతలో ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. భార్య విషయంలో భర్త విషయంలో భార్య, బిడ్డలు, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉన్నారు మీరందరూ కూడా. ఎవరి బిడ్డలు ఎలా ఉన్నారు తల్లిదండ్రుల విషయంలో. తీర్పు మంద కాదండి. న్యాయ తీర్పులోకి వెళ్దాం, ఉన్నతమైన స్థానంలో ఉందాం. ఈ చివరి రోజున అంటే ఈ రెండో రోజు చివరి ప్రార్థనలో మనందరూ కూడా తీర్మానం చేసుకుందాం. చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పెరిగిపోయి పొట్టలా పెరిగిపోతే స్టక్ అయిపోయి ఉంటే కనుక అదే భయంకరం పాపం. దేవుని అడ్డొచ్చేస్తుంది బహుశా. అందుకని భయంకరమైన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తెలిసిన వాడే. నువ్వు అంటావు కదా ప్రార్థన, ఏమంటావు? నీకు తెలిసిన ఆయన హృదయంలో ఏముందో ఆశలు ప్రభువా. ఓకే, పాపం కూడా తెలుసుగా, ఒప్పుకోవే. ఆత్మీయ ఆశలు తెలుసు దేవుడికి. దేవా చిరు ఆశలు ఉన్నాయి ప్రభువా, నా బిడ్డ పెళ్ళికి పోకే తెలుసు దేవుడు. కానీ లోపల ఉన్న రోత కూడా తెలుసు ఆయనకి, అది ఒప్పుకోవే. అవసరం బట్టేమో ఆ మాట మాట్లాడతావు. దేవా నీ సమస్తం తెలుసునైనా, నా ఆర్థిక ఇబ్బంది తెలుసు ప్రభా, నా అడకము తెలుసు ప్రభా. ఓకే, నీ పాపము కూడా బాగా తెలుసు ఆయనకి. హృదయంలోను పరీక్షించువాడను. దాపరేఖ ఉందంటారా? ఎంతవరకు దాచిపెడతావు? బిడ్డలారా గమనించండి, దొరికిపోతారు, జాగ్రత్త. దేవుడు ఎప్పుడు బహిర్గతం చేస్తాడు. ఒప్పుకోకపోతే కప్పుకొన్నావో బాంబులా బ్లాస్ట్ అయిపోద్ది. దేవుణ్ణి ఎరువని చేయబాకండి, దేవుని సేవకుని కూడా చేయబాకండి దయచేసి. అమోఘమైన దేవుని జ్ఞానం అంత లేకపోయినా మాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మీ మీదే ప్రయోగం చేస్తాం, ఎందుకంటే మీరు ముద్దుబిడ్డలు దేవునికి. ఆ జ్ఞానం మీ దగ్గర ఉపయోగిస్తాం, ఎందుకంటే మీరు తప్పుకోకూడదు. ఆ జ్ఞానంతోనే గద్దిస్తాం, ఆ జ్ఞానంతోనే ఖండిస్తాం. మెతుకంతా అన్నం అంతా ఒక్క మెదిచాలండి, అప్పుడే చెట్టు అయిపోయింది. దయచేసి చెట్టు అవుతాం బిడ్డలారా. సంఘం నీది కాదు, నాది కాదు, పరిశుద్ధాత్మ దేవునిది. అందుకే 2-3 ప్రసంగాల్లో ప్యూరిటీ గురించి దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధి గురించి మాట్లాడాడు. చివరిగా వేషధారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే లాస్ట్కి పోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే. కాబట్టి రేపు మనకున్న మహోన్నతమైన భాగ్యం గురించి మాట్లాడతాం. న్యాయ సింహాసనపు తీర్పు బిడ్డలారా, చక్కని మంచి భాగ్యాలు ఉన్నాయి. కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు నేను ముగించేస్తున్నాను. మనందరము కలిసి గమనించండి, దేవుని యొక్క అద్భుతమైన బిడ్డలం. మనందరము కలిసి ఆయన పాడుతున్నాం, మనందరం కలిసి ఆయన గణపరుస్తున్నాం, మనందరం కలిసి ఒకే తండ్రి నానాని పిలుస్తున్నాం, ఏకస్వరముతో అబ్బాని పిలుస్తున్నాం, దయమాడని పిలుస్తున్నాం, కరుణమాడని పిలుస్తున్నాం. ఒక్కసారి అందరం కలిసి దేవుని గణపరుస్తున్నాం అంటే కనుక ఒక తండ్రి బుద్ధులన్నీ కూడా మనం రావాలిగా. అందరికీ ఒకే తండ్రి బుద్ధులు మనం రావాలిగా. మరి ఏమలో ఒక రకంగా ఉంటుంది, ఆమెలో ఒక రకంగా ఉంటుంది, ఆమె నేను ఒక రకంగా ఉంటుంది, ఆయన ఒక రకంగా ఉంటుంది. ఎందుకు ఉంటాయి ఇవన్నీ కూడా?
తండ్రులు వేరు కాదుగా, ఒకే తండ్రి కదా. విశ్వాసం ఒకటే కదా, అనేక లేవు కదా. ఆత్మీయుడు ఒకటే కదా మీలో ఉన్నది, వేరు వేరు కాదు కదా. ఎందుకు భేదాలు, ఎందుకు అసూయలు? ఆ బిడ్డ బాగున్నప్పుడు నువ్వెందుకు బాగుంటలా? ఈ ఇద్దరు బాగున్నప్పుడు నువ్వెందుకు బాగుంటలా? సంఘం అంతా ఒక ఎత్తుగా ఉంటే ఈ జంట మాత్రం రాంగులు వెళ్ళిపోయింది. అలా సంఘాన్ని బట్టైనా సరే మారాలి వీళ్ళు. సంఘము ప్రాక్టికల్గా వెళ్తున్నారు, గమనించండి. ఆదిమ సంఘములో సమర్పణతో వెళ్తున్నారు, గమనించండి. ఆదిమ సంఘములో మీరెందుకు పక్కకు వచ్చారు బిడ్డ? ఎకరాలు ఏం చేసుకుంటావా, పొలం ఏం చేసుకుంటావా, డబ్బు ఏం చేసుకుంటావు, ఎంతకాలం తింటావు నువ్వు? పోనీ మొత్తం ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అన్నంత లేక చచ్చిపోయారా? ఆకలి చనిపోలేదు. ఆకలితో వాళ్ళు ఎంత ఇచ్చారో అంతగా సమృద్ధిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏమిస్తావో అదే కొలత. దేవుడు విడిచిపెట్టండి, దేవుడు విడిచిపెట్టు. ఉన్నతమైన ఆత్మీయమైన సమర్పణ జ్ఞానంలో మీరు బతుకుదాం. ఎందుకంటే సమాధి తర్వాత నువ్వు ఇవ్వటం అవకాశం లేదు. ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఇవ్వలేవు, సమర్పించుకోలేవు, సువార్త పని చేయలేవు, శ్రమల పాలు అవకాశం లేదు. ఇప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, బుద్ధి ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, బైబిల్ చేతిలో ఉన్నప్పుడే, కాలు చేయి ఆడుతున్నప్పుడే చూసుకున్న రారా అన్నట్టు వెళ్ళిపోవాలి చేతన్ గాడిని. శుభ్రం మంచి యుద్ధం అండి అది. విజయం మందే. మంచాన్ని పడితే నువ్వేం చేస్తావు? ఏం చేయగలరు చెప్పండి ఒకసారి మీరు. వయసు మీద పడిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిన తర్వాత నువ్వేం చేయగలవా? కాబట్టి న్యాయసింహాసనం తీర్పులో మనం ఉన్నతమైన బహుమానాలు పొందుకొని, బలాన్ని పెంచుకొని, చక్కని సింహాసనం కూర్చునే స్థానంలో ఉండాలంటే స్టార్ట్ చేయి. చిన్న వాటికి చిన్న బలహీనలు పడిపోయి, చిన్న ఇది ఏమంటారంటే ఈ లోక సంబంధమైన ఆశలు పడిపోయి మీరు మరీ భయంకరంగా దేవునికి అవమానకరంగా జీవించబాకండి. నా రాజు, మన రాజు అయినా, గమనించిన బాగా, ప్రపంచానికి నాయకుడు అయినా, అలాంటి దేవుని తండ్రి అని పిలుస్తున్నావంటే నువ్వెందుకు హీనంగా అవుతున్నావు? ఎందుకు హీనంగా పోతున్నావు? మనం ఏమీ అన్నీ ఉన్నా లేనట్టుగా ఎందుకు పోతున్నావు? అన్నీ ఉన్నాయి మనకి. ప్రేమ లేదా, ఆప్యాయత లేదా, తగ్గింపు లేదా, ఓర్పు లేదా, పరిశుద్ధి లేదా? ఎంత సంతోషంగా బ్రతకాలండి సమాజంలో. నాలాగా మరొకరు లేరు ఇక్కడ ఈ పేట మొత్తం మీద అన్నట్టుగా మీరు బతకగలిగితే కదులుద్ది బండి ఒక్కొక్కరు. అందుకంటే క్రీస్తు గురించి చెప్పకుండా ముందు క్రీస్తుని చూపించండి, తర్వాత ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. సువార్త చెప్పండి, తీసుకురండి, రక్షణలో తీసుకొద్దాం వాళ్ళని, పరలోకానికి అందరం తీసుకెళ్దాం. మీ కుటుంబీకులకి, మీ బంధువులకి క్రీస్తుని చూపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తారు. తర్వాత ఇంత జ్ఞానంతో వాళ్ళు కూడా పెరిగి మనందరం పరలోక రాజ్యం ఉండటం కోసం సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ముందుకెళ్దాం. అందరికి కూడా మోకరించండి, దయచేసి మోకరించండి. ఒక 5 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మరికొన్ని సమస్యలు ఉన్న బిడ్డలందరూ కూడా మరి పంచుకున్నారు నాకు వాటి గురించి. అదేవిధంగా ప్రపంచ సేవకులు, నాయకులు, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు.